Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. First of all, andariki nootana samvatsara shubhakankshalu. Happy New Year to all of you all from 49 Fertility Center, Hyderabad. So, ఇవాళ నేను మీకు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనేది మనం ఇవాళ చూద్దాం. సో కొంతమందికి జెనెటిక్ డిసార్డర్స్ అంటారనమాట. జన్యుపరంగా లోపం ఉండటం వల్ల కొన్ని డిసీజెస్ అనేవి మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఐదర్ వైఫ్లో కావచ్చు, హస్బెండ్లో కావచ్చు, ఇలాంటి జెనెటిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు, లేదు అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అలా కొన్ని ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో అలాంటివి మన ఫ్యూచర్ ప్రోజనీకి అంటే వాళ్ళ సంతానానికి రాకుండా ప్రివెంట్ చేయడం కోసం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే పద్ధతి ద్వారా మనము దీన్ని అవాయిడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏంటిది, ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మనం ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేస్తారనమాట. సో ఈ డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అనే ఎంబ్రియో మీద కొన్ని సెల్స్ని కలెక్ట్ చేసి ఆ సెల్స్ని జెనెటిక్ టెస్టింగ్కి సబ్జెక్ట్ చేస్తారనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్లో ఫస్ట్ క్రోమోజోమ్స్ అన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారనమాట. అండ్ డిపెండింగ్ ఆన్ ద జెనెటిక్ డిసీజ్, వైఫ్కి కావచ్చు, హస్బెండ్కి కావచ్చు, ఏదైనా పర్టికులర్ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై అయింది అండ్ దానివల్ల ఈ డిసీజ్ వస్తుంది పిల్లలు కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్లోనే ఆ క్యారియర్ స్టేటస్ అనేది ఉన్నప్పుడు అలాంటి ఆ పర్టికులర్ మ్యూటేషన్ కోసం కూడా టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ నార్మల్ క్రోమోజోమ్స్ అన్ని నంబర్ నార్మల్ ఉందా లేదా అని చూసుకోవడాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGTA అంటారనమాట. అదే కాకుండా మనం పర్టికులర్ మ్యూటేషన్ అంటే జెనెటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కావచ్చు, జెనెటిక్ క్యారియర్స్ ఉన్న వాళ్ళలో కావచ్చు, అలాంటి వాళ్ళలో పర్టికులర్ మ్యూటేషన్ కోసం మనము జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు దాన్ని PGTM అని అంటారనమాట. సో ఈ జెనెటిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకే కాకుండా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, IVFలో 2 times 3 times ఎంబ్రియో పెట్టాక కూడా నార్మల్ ఎంబ్రియోస్, గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్, మంచి ఎండోమెట్రియం లైనింగ్లో పెట్టాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. దీంతోపాటు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ప్రెగ్నెన్సీ వస్తుంది కాకపోతే మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ అవుతుంది, ఇప్పుడు 2 times 3 times ప్రెగ్నెన్సీ లాసెస్ అలా ఉన్నప్పుడు యూజువల్గా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా వెళ్ళినప్పుడు మనం నార్మల్ క్రోమోజోమలీ నార్మల్ ఎంబ్రియో పెట్టే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం 1% వరకు కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎవరికైతే ఉపయోగపడుతుందో ఇవాళ మనం తెలుసుకున్నాం. సో హోప్ఫుల్లీ ఈ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి టెక్నాలజీ ద్వారా ఒక హెల్దీ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.